ఫస్ట్ టైం ఫుల్ లెంత్ హీరోయిన్ గా నటించారు. అంత ముందు చేసినవి కూడా ఉన్నాయి, బట్ ఇది ఎక్కువ. అదే అంటున్నాను. అందుకని ఎలా అనిపించింది అంటే మనం ఒకటండి, మనం ఫుల్ లెంత్ చేస్తున్నామా హాఫ్ లెంత్ 1 minute డజంట్ మ్యాటర్ టు మీ. నేనేమనుకుంటానంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యాక్టింగ్ బేస్డ్, అండ్ అది కీ పాయింటే కాదా, దట్స్ ఇంపార్టెంట్. మనం 1 minute చేసినా పర్వాలేదు, కానీ అది కీ పాయింట్ అయి ఉండాలి. మన క్యారెక్టర్ న్యాయం చేసి ఉండాలి. రెండోది మన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ లో చూస్తాను నేను ఏదైనా స్టోరీ, అంతే తప్ప ఈ రోజు అంటే నేను 2 గంటలంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో హీరో పక్కన నిలబడితే ప్రయోజనం ఏముంది, అరే హీరోయిన్ పక్కన నిలబడితే ప్రయోజనం ఏముంటుంది. ఆ 1 minute అయినా, ఇప్పుడు త్రిష గారు సిమ్రాన్ సినిమాకి ఏదో నేను టీవీలో చూసాను వెరీ రీసెంట్ టైంలో, అందులో సిమ్రాన్ గారు హీరోయిన్, త్రిష బాగుంది. నేను వాంటెడ్లీ రివైండ్ చేసి చూసాను, అది త్రిష గారా ఎవరు అని. త్రిష సపోర్టింగ్ క్యారెక్టర్ కాదు, 1 minute ఒక్క డైలాగ్ కూడా ఉండదు, అది గుర్తున్న డైలాగ్ కూడా కాదు, కానీ త్రిష గారు ఆ సినిమా చేశారు. బట్ సూపర్ స్టార్ కదా, అంటే అన్ని లాంగ్వేజ్ సూపర్ హిట్ సినిమాలు. ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ అనేది ఇంపార్టెంట్. అది వచ్చింది అనుకోండి, మన టాలెంట్ బట్టి మనం వెళ్తాం. ఒక టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది సక్సెస్ అవ్వలేరు, అలానే దాని ఫేట్ కూడా ఉంటుంది. అన్ని కలిసి రావాలి. అదే. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ ఈ సినిమాలో? మొత్తం ఇది అంటే 2 ways అండి. ఇందులో 2 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ లైఫ్లో ఉండే ఒక ఫ్రెండ్స్ ఉంటాము, ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఉంటుంది, యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సెకండ్ థింగ్ ఈజ్ నెక్స్ట్ ఈ హొరర్ లో ఉన్న ఒక దెయ్యం. రెండు క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఓకే. సో అంటే ఈ స్టోరీ డైరెక్టర్ గారు కూడా హీరోగా ఆయన కూడా డైరెక్టర్ అండ్ హీరో. డైరెక్టర్ గారు ఏమంటే ఆయన క్యారెక్టర్ ఇస్ టోటలీ డిఫరెంట్. మా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ అలాంటిది ఏమి ఉండదు. నేను ఆయనకు ఒక క్లయింట్, లైక్ ఒక పేషెంట్ ని. సాగర్ శైలేష్. ఆయన డాక్టర్, అందులో లైక్ అది భూత వైద్య డాక్టర్లు అంటారు కదా తెలుగులో, అది ఇంగ్లీష్ లో పాష్ గా ఏదో చెప్పారు. అంటే ఈజ్ లైక్ నన్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్, నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి వచ్చిన ఒక డాక్టర్ అనుకోండి. డాక్టర్. ఓకే. సో అంటే ఇప్పుడు స్టోరీ చెప్పారు డైరెక్టర్ గారు, డెర్మటాలజిస్ట్ ఏదో పేరు. ఓకే. ఈ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది అంటే, మీకు గతంలో వచ్చిన క్యారెక్టర్లు కూడా కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్, ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, ఒకటే ఎక్కువగా అదే ఒకటే అదే అంటే ఇప్పుడు కూడా ఇందులో కూడా కొంత శృంగారాలు అలాంటి ఏం లేవు, ఏముండదు. శృంగారాలు వైభోగాలు ఏమి ఉండవు, ఓన్లీ భయపెట్టడం. ఇంకా అంటే లేదు, ఒక ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ. ఇప్పుడు మంజుమన్ బాయ్స్ ఉంది, దానికి దీనికి సంబంధం లేదు, కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ తో జరిగేది, వాళ్ళ రిలేషన్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఎలా ఉంటుంది, కైండ్ ఆఫ్ స్టోరీ. దానిలోంచి వెళ్ళేది ఇది. మంచి ఒక 5-6 ఫ్రెండ్స్ ఉంటాం కదా, ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ. ఓకే. సో మొత్తం అంతా హైదరాబాద్ లోనే షూట్ అంతా, సరౌండింగ్ ప్లేసెస్ ఆల్, ఇంకా అడవుల్లో అటు ఇటు మొత్తం హైదరాబాద్ లోనే, ఎక్కడ బయట వెళ్ళలేదు. సో ఇందులో సాంగ్స్ గానీ అలాంటి ఏమన్నా లేదండి, ఓన్లీ ఆర్ఆర్ అంతే. కంప్లీట్ గా థ్రిల్లర్ అట్లా చూస్తా ఉండాలి, ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందని. అంటే ఒక్కొక్క సినిమాకి వెళ్ళినప్పుడు మధ్యలో ఏదన్నా వచ్చి ఇంకోటి ఏదో ఒక ఫైట్ పెట్టేసి, ఐ థింక్ ఒక ఫైట్ ఉంది ఇందులో, ఫైట్ ఉంది హీరోకి. సాంగ్స్ అయితే ఏం లేదు, ఓన్లీ ఆర్ఆర్ మీద వెళ్ళదు సినిమా మొత్తం. సో ఎందుకు గ్యాప్ వచ్చింది ఎందుకు మీకు, అంటే సినిమాలు ఇంకా అలాగా లేదు, 2 సినిమాలు. ఎందుకంటే ఆర్జీవి గారు చెయ్యాల పడంగానే చాలా మంది కొంచెం టాప్ పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చూసాం. ల్యాంకర్లుగా ఉండి కూడా ఈరోజు మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈవెంట్స్ చేసుకుంటూ. సో మీరు కూడా ఆయన హ్యాండ్ పడ్డ వ్యక్తే కదా, ఎందుకు మీరు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ. అవును, అమ్మో సంచలనం. అంటే నేను గ్యాప్ ఏం తీసుకోలేదు. యాక్చువల్గా ఏమంటే దీని తర్వాత ఒక 2 సినిమాలు చేశాను నేను, అవి అబౌట్ టు రిలీజ్. ఓకే, ఇది దీంతో కాకుండా 2 చేశాను. తర్వాత ఒక 1 year నేను జనరలీ ఐమ్ ఇంటూ పాలిటిక్స్లోకి వెళ్ళి అదంతా ఒక 1 year అదైంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.